హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వినీత్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు మన వీడియోలో మన యొక్క మొబైల్ కెమెరా యూస్ చేసి ప్రొఫెషనల్గా, అది కూడా హై క్వాలిటీలో ప్రొడక్ట్ వీడియోగ్రఫీ ఏ విధంగా తీసుకోవాలో మీకు డీటెయిల్గా అయితే చూపించబోతున్నాను. ప్రొడక్ట్ వీడియోగ్రఫీ అంటే లైక్ దిస్. ఈ విధంగా మనకు మొబైల్ కెమెరా వచ్చేసి ప్రొఫెషనల్గా అయితే తీసుకోవచ్చు. అది ఎలానో ఈ యొక్క వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. మరి లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ ఇంట్రో. గైస్, దీనికోసం మీ యొక్క మొబైల్ కెమెరా, అలాగే ఒక బ్లాక్ క్లాత్, అలాగే ఒక ట్రైపాడ్ అయితే కావాలి. మెయిన్ దీంట్లో మనకు బ్యాక్గ్రౌండ్ అలాగే ఫోర్గ్రౌండ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనకు బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్లో అయితే ఉండాలి. మనకు బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ క్లాత్ కానీ లేదా బ్లాక్ మ్యాట్ కానీ కావాలి. దానికోసం నేను నాకు 3-in-1 రిఫ్లెక్టర్ని అయితే యూజ్ చేస్తున్నాను. దానికి బ్యాక్ సైడ్ ఇలా బ్లాక్గా అయితే క్లాత్ అయితే ఉంటుంది. దానికోసం నేను దాన్ని బ్యాక్గ్రౌండ్లో అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను. మనకు బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ కలర్ అయితే ఏదైనా క్లాత్ కానీ మ్యాట్గా ఇన్సర్ట్ చేయాలి. అలాగే ఫోర్గ్రౌండ్లో మనకు బ్లాక్ టేబుల్ కానీ లేదా బ్లాక్ గ్లాస్ కానీ ఉండాలి. నేను ఈ యొక్క స్టూల్ మీద అయితే ఇలా బ్లాక్ క్లాత్ అయితే ఇన్సర్ట్ చేశాను. మీ దగ్గర ఏదైనా బ్లాక్ గ్లాస్ కానీ ఉంటే దాని అయితే యూస్ చేయడం మీకు ఇంకా మోర్ ప్రొఫెషనల్గా అయితే వస్తుంది. ఈ విధంగా మనకు బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ క్లాత్ అని ఇన్సర్ట్ చేయాలి. అలాగే ఫోర్గ్రౌండ్లో ఒక టేబుల్ పైన ఈ యొక్క బ్లాక్ క్లాత్ని అయితే ఇన్సర్ట్ చేయాలి. ఈ విధంగా మనకు బ్యాక్గ్రౌండ్ ఫోర్గ్రౌండ్ పెట్టుకున్న తర్వాత మన యొక్క సబ్జెక్ట్ అనేది మనం తీసుకోవాలి. నేను ఈ యొక్క ఫాగ్ స్ప్రే బాటిల్ని అయితే తీసుకున్నాను. దాని తర్వాత మన యొక్క మొబైల్ అనేది మన యొక్క ట్రైపాడ్కి ఇన్సర్ట్ చేసి కరెక్ట్ ఫ్రేమింగ్ అయితే సెట్ చేసుకోవాలి. కరెక్ట్ ఫ్రేమింగ్ అంటే మీ యొక్క మొబైల్ కెమెరాకి, మీ యొక్క సబ్జెక్ట్కి, మీ యొక్క బ్యాక్గ్రౌండ్కి కరెక్ట్ ఫ్రేమింగ్ అయితే ఉండాలి. ఇప్పుడు మనం మాన్యువల్ కెమెరా అయితే ఓపెన్ చేయాలి. ఆల్రెడీ ఈ యొక్క మాన్యువల్ కెమెరా గురించి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే చేశాను. అవన్నీ మీకు పైన ఐకార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అలాగే ఈ యొక్క యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఈ యొక్క ప్రోకామ్ ఎక్సలైట్ అనే ఈ యొక్క అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. మనకు ఈ యొక్క అప్లికేషన్లో మాన్యువల్గా వీడియోగ్రఫీ అయితే తీసుకోవచ్చు. అందుకోసం అయితే ఈ యొక్క యాప్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఓపెన్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. నేను ఇక్కడ బిట్ రేట్ అనేది 100 MB అయితే పెట్టాను. అలాగే 4K రెజల్యూషన్ అయితే ఎంచుకున్నాను. నాకు మొబైల్ 4K సపోర్ట్ చేస్తుంది కాబట్టి నాకు 4K అయితే చూపిస్తుంది. నేను ఆల్రెడీ ఈ యొక్క బిట్ రేట్ సంబంధించి ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో మీరు చూడకపోతే పైన ఐకార్డ్స్లో అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరు డీటెయిల్గా అయితే ఆ వీడియో సంబంధించి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ యొక్క సెట్టింగ్స్ అన్ని మార్చుకున్న తర్వాత మిడిల్లో మీ యొక్క సబ్జెక్ట్ ఉండాలి. అంటే ఈ యొక్క ఫాగ్ బాటిల్ అనేది మీ యొక్క మిడిల్లో అయితే ఉండాలి. చూడండి, మనకు స్క్రీన్ పైన ఎక్కడ కూడా మనకు గ్యాప్స్ అయితే రాకూడదు. టోటల్ మొత్తం బ్లాక్గా ఉండాలి. మీ యొక్క సబ్జెక్ట్ మాత్రమే కనిపించాలి. ఈ విధంగా అయితే ఇన్సర్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం మన యొక్క ISO అనేది 200 అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు డార్క్గా రావాలి కాబట్టి మనం ISO 200 అయితే పెట్టాం. షటర్ స్పీడ్ అనేది బై డిఫాల్ట్ అయితే వదిలేయండి. మనకు ఆటోలో అయితే ఉంచండి. ఇప్పుడు మీ యొక్క సరౌండింగ్ ఉన్న లైట్స్ అన్ని ఆఫ్ చేయాలి. ఎందుకంటే మనకు డార్క్లో నుంచి మన యొక్క సబ్జెక్ట్ అనేది విజిబుల్ అవ్వాలి కాబట్టి మనం లైట్స్ అన్ని ఆఫ్ చేయాలి. మనం లైట్స్ అన్ని ఆఫ్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. నాకు ఇక్కడ సబ్జెక్ట్ పైన మనకు లైట్ అయితే షేడ్ అయితే వస్తుంది. ఆ షేడ్ అనేది నాకు విండో నుంచి అయితే వస్తుంది. నేను అది కూడా అయితే క్లోజ్ చేస్తున్నాను. ఈ విధంగా సరౌండింగ్ మొత్తం ఆఫ్ చేసిన తర్వాత మనకు బ్లాక్గా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం లైటింగ్ అనేది క్రియేట్ చేయాలి. మీ దగ్గర RGB లైట్స్ ఉంటే వాటిని అయితే యూస్ చేయండి. ఇంకా మీకు కలర్ఫుల్గా అయితే వస్తుంది. నా కాడ ప్రస్తుతానికి ఎటువంటి RGB లైట్ లేదు కాబట్టి నేను వేరే మొబైల్ ఫ్లాష్ లైట్ అయితే యూస్ చేస్తున్నాను. ఈ విధంగా మనకు ఒక ఫ్లాష్ లైట్ అయితే కావాలి. ఈ విధంగా ఒక లైట్ని అయితే తీసుకోండి. ఇప్పుడు మీరు మీ యొక్క సబ్జెక్ట్ని అయితే ఫోకస్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మీరు ఫోకస్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మీరు మాన్యువల్ ఫోకస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ యొక్క మాన్యువల్ ఫోకస్లో అడ్జస్ట్ అయితే చేసుకోండి. మీ యొక్క సబ్జెక్ట్ని అయితే ఫోకస్ చేసుకోండి. ఈ యొక్క మాన్యువల్ ఫోకస్లో మీ యొక్క సబ్జెక్ట్ని అయితే ఫోకస్ చేయండి. ఈ విధంగా మీరు స్క్రోల్ చేస్తే మీ యొక్క సబ్జెక్ట్ అనేది ఫోకస్ అవుతుంది. ఇప్పుడు మనకు ఫోకస్ అనేది కరెక్ట్గా అయితే ఉంది. అలాగే ISO 200 లైటింగ్ సరిపోయింది, షట్టర్ స్పీడ్ సరిపోయింది. మనకు మాన్యువల్ కంట్రోల్స్ అని చేసాం. ఇప్పుడు ఈ యొక్క ఫ్లాష్ లైట్ని అయితే మనం ఈ విధంగా సబ్జెక్ట్ పై నుంచి ఇలా అయితే స్క్రోల్ చేయాలి. మీరు సబ్జెక్ట్ ఫ్రంట్ నుంచి ఈ విధంగా అలాగే ఇలా
టాప్లో ఈ విధంగా అయితే రావాలి, అలాగే ఇలా బాటంలో అయితే రావాలి. ఇలా మీరు సైడ్ నుంచి అలాగే ఇటు సైడ్ నుంచి ఈ విధంగా మీరు మీ యొక్క లైట్తో ఇలా నెంబర్ ఆఫ్ మూమెంట్స్ అయితే చేస్తే మీకు ఇలా ప్రొఫెషనల్గా అయితే వస్తుంది. ఈ విధంగా మీ యొక్క ఫ్లాష్ లైట్ యూజ్ చేసి అలాగే మీ యొక్క మొబైల్ కెమెరా యూజ్ చేసి ప్రోడక్ట్ వీడియోగ్రఫీ అనేది తీసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో చేయడానికి చాలా టైం అయితే పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.